ఇండియన్ లెజెండ్ సీనియర్ నటుడు కమల్ హాసన్ తనయురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసుకుంటూ కెరీర్ సాఫీగా సాగిస్తోంది అందాల తార నటి శృతి హాసన్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రానున్న కూలీలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటుంది. దీంతో పాటే శృతి హాసన్ సూపర్ హిట్ చిత్రం సలార్ కొనసాగింపుగా రానున్న సలార్ 2 శౌర్యాంగ పర్వంలో కూడా నటించనున్నారు. త్వరలో ఇది కూడా పట్టాలకెక్కనుంది. ఈ రెండు మాత్రమే కాదు, అడవిశేషు హీరోగా తెరకెక్కుతున్న డకాయిట్లో కూడా శృతి హాసన్ నటిస్తున్నారు. ఇది యాక్షన్తో పాటు సస్పెన్స్ ప్రేమ కథా చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. దీనికి సంబంధించిన గ్లింప్స్ కూడా ఇటీవల విడుదలయ్యాయి. అది ఒకప్పుడు. ఇక కెరీర్ విషయంలోనే కాక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది శృతి హాసన్. తన సినిమా అప్డేట్లతో పాటు వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా శృతి హాసన్ పెళ్లి విషయం ప్రస్తావనకు వచ్చింది. గత కొంతకాలంగా ఒకరిద్దరితో ప్రేమలో మునిగి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక డేటింగ్లో ఉంటూ బ్రేకప్ చెప్పిన శృతి హాసన్ పెళ్లి విషయంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఊహించని విధంగా మార్పులు జరుగుతుంటాయి. పెళ్లి చేసుకోను అని చెప్పాను కానీ ఎప్పటికీ చేసుకోను అని చెప్పలేదు కదా. I'm entirely single, unwilling to mingle, only working and enjoying my life. Bye. నేను రిలేషన్లో ఉండటాన్ని ఇష్టపడతాను, రొమాంటిక్గా ఉండటం ఇష్టం, నా చుట్టూ ఉండే వారితో చనువుగా ఉంటాను. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. భవిష్యత్తులో ఎవరైనా మనసుకు దగ్గరైతే వారిని వివాహం చేసుకుంటాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నా స్నేహితులు, బంధువులు ఎంతోమంది వివాహానంతరం చాలా సంతోషంగా ఉన్నారని ఆమె కొంత పెళ్లి వ్యవస్థ పట్ల న్యూట్రల్ అభిప్రాయాన్ని తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక శృతి హాసన్ ప్రస్తుతం తాను సినిమాల్లో ఫుల్ బిజీగా పనిచేస్తూ పనిలో మునిగిపోయినట్లు, ఇప్పుడైతే ఎవరితోనూ రిలేషన్షిప్లో లేనని సింగిల్గా ఉన్నట్టు కొన్ని రోజుల క్రితం తన ఇన్స్టా అకౌంట్లో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇండియన్ లెజెండ్ సీనియర్ నటుడు కమల్ హాసన్ తనయురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసుకుంటూ కెరీర్ సాఫీగా సాగిస్తోంది అందాల తార నటి శృతి హాసన్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రానున్న కూలీలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటుంది. దీంతో పాటే శృతి హాసన్ సూపర్ హిట్ చిత్రం సలార్ కొనసాగింపుగా రానున్న సలార్ 2 శౌర్యాంగ పర్వంలో కూడా నటించనున్నారు. త్వరలో ఇది కూడా పట్టాలకెక్కనుంది. ఈ రెండు మాత్రమే కాదు, అడవిశేషు హీరోగా తెరకెక్కుతున్న డకాయిట్లో కూడా శృతి హాసన్ నటిస్తున్నారు. ఇది యాక్షన్తో పాటు సస్పెన్స్ ప్రేమ కథా చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. దీనికి సంబంధించిన గ్లింప్స్ కూడా ఇటీవల విడుదలయ్యాయి. అది ఒకప్పుడు. ఇక కెరీర్ విషయంలోనే కాక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది శృతి హాసన్. తన సినిమా అప్డేట్లతో పాటు వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా శృతి హాసన్ పెళ్లి విషయం ప్రస్తావనకు వచ్చింది. గత కొంతకాలంగా ఒకరిద్దరితో ప్రేమలో మునిగి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక డేటింగ్లో ఉంటూ బ్రేకప్ చెప్పిన శృతి హాసన్ పెళ్లి విషయంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఊహించని విధంగా మార్పులు జరుగుతుంటాయి. పెళ్లి చేసుకోను అని చెప్పాను కానీ ఎప్పటికీ చేసుకోను అని చెప్పలేదు కదా. I'm entirely single, unwilling to mingle, only working and enjoying my life. Bye. నేను రిలేషన్లో ఉండటాన్ని ఇష్టపడతాను, రొమాంటిక్గా ఉండటం ఇష్టం, నా చుట్టూ ఉండే వారితో చనువుగా ఉంటాను. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. భవిష్యత్తులో ఎవరైనా మనసుకు దగ్గరైతే వారిని వివాహం చేసుకుంటాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నా స్నేహితులు, బంధువులు ఎంతోమంది వివాహానంతరం చాలా సంతోషంగా ఉన్నారని ఆమె కొంత పెళ్లి వ్యవస్థ పట్ల న్యూట్రల్ అభిప్రాయాన్ని తెలిపారు.
ఆమె చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక శృతి హాసన్ ప్రస్తుతం తాను సినిమాల్లో ఫుల్ బిజీగా పనిచేస్తూ పనిలో మునిగిపోయినట్లు, ఇప్పుడైతే ఎవరితోనూ రిలేషన్షిప్లో లేనని, సింగిల్గా ఉన్నట్టు కొన్ని రోజుల క్రితం తన ఇన్స్టా అకౌంట్లో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.